శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి శ్లోకము దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 324 అధ్యాయాలు పూర్తి చేసి 325వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ చెప్పండి, విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముఖ్యం తారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చెప్పండి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సగిరీంశ్చాప్యతిక్రమ్య నదీతీర్థసరాంసి చ బహువ్యాలమృగాకీర్ణా షటవీశ్చ వనాని చ మేరోర్కరేశ్చ ద్వే వర్షే వర్షం హైమవతం తతః క్రమేణైవ వ్యతిక్రమ్య భారతం వర్షమాసదత్. భీష్మ పితామహుణ్ణి, పితామహుడు అంటే తాతయ్య, ధర్మరాజుకి తాతయ్య అవుతాడు భీష్ముడు. భీష్ముడు మరణించే ముందు అంపశయ్య మీద ఉన్నప్పుడు, అంపశయ్య అంటే ఏంటో తెలుసా? బాణాలతో చేసిన పడుకుండే స్థలాన్ని అంపశయ్య అంటారు. శయ్యాగారం, శయ్య అంటే పడక. అర్జునుడు బాణాలతోటి పడక తయారు చేస్తాడు ఎవరికి? భీష్ములు వారు పడిపోయినప్పుడు. ఆయనకి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఉన్నది, వాళ్ళ తండ్రి ఇచ్చాడనమాట. ఆ వరం ప్రకారం ఆయన ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు చనిపోవచ్చు. ఆయన పడిపోయిన తర్వాత ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. ఆ ఉత్తరాయణ కాలం వచ్చేలోపు ధర్మరాజు కృష్ణ భగవాను అడుగుతాడు, కృష్ణ, నాకు చాలా సందేహాలు ఉన్నాయ్యా ఆధ్యాత్మిక విషయాలపైన, నాకు చెప్పాలి మీరంటే. నేను కాదు నీకు, భీష్ముడు చెప్తాడు రా అని. భీష్ముడు దగ్గర రణరంగ మధ్యంలో పడిపోయి ఉంటాడు, అంపశయ్య మీద పడుకున్న భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు. ధర్మరాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాడు, దానికి సమాధానం చెప్తూ ఉంటాడు. ప్రస్తుతం మనం ఏ ప్రశ్నకి సమాధానంలో ఉన్నామంటే, సుఖమహర్షి మహర్షి పుట్టుక గురించి అడిగాడు ధర్మరాజు. దాని గురించి వివరంగా చెప్పమన్నాడు అనమాట. అయితే ఈ స్వామి భీష్ముల వారు ఏవి కూడా తన సొంతంగా చెప్పడు. గతంలో తనకు చెప్పినవి పెద్ద పెద్ద వాళ్ళు, సత్పురుషులు, మహర్షులు వాళ్ళు చెప్పినవి. మార్కండేయ మహర్షి నాకు చెప్పింది నీకు చెప్తానయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. తండ్రి ఎవరు? వ్యాసుల వారి తండ్రి సుఖయోగికి. తండ్రి చెప్తాడు, వేదాలు వేదాంగాలు నువ్వు చదువుకోనరా అని. నేను క్షుణ్ణంగా చదువుకున్నాను అన్న తర్వాత, అదేంటి థీరీ, చదవటం అనేది థీరీ. ప్రాక్టికల్స్ కావాలి కదా. ప్రాక్టికల్స్ కోసం నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళు అంటాడు. ఎవరు? వ్యాసుల వారు కుమారుడు. మిథిలా నగరంలో ఉంటారు జనక మహారాజు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళు అంటే, ఈయన చాలా అప్పటికే యోగశక్తులు చాలా సంపాదించాడు. యోగశక్తి గల వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి అనుకుంటే అక్కడికి ఒక నిమిషంలో వెళ్ళిపోవచ్చు అనమాట, ఎంత దూరం అయినా.
ఆ శక్తిని ఉపయోగించకుండా కాలినడకనే వెళ్ళాడు జనక మహారాజు దగ్గరికి. మార్గ మధ్యంలో ఎన్నో పర్వతాలు, నదులు, సరస్సులు ఇవన్నీ దాటుకుంటూ వెళుతున్నాడు. మేరు పర్వతాన్ని దాటాడు. తర్వాత పేర్లు అప్పుడు ఇలావృత వర్షం, హైమవత వర్షం, హరివర్షం అంటారు దాన్ని. వర్షం అంటే భరత వర్షం అంటారు. ఎప్పుడన్నా విన్నారా పేరు? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే సంకల్పంలో చెప్తారు కదా. భరతఖండంలో ఇవన్నీ వర్షాల పేర్లు అన్నమాట. వర్షం అంటే మనం ఇప్పుడు రాష్ట్రాల పేర్లులాగా అన్నమాట అవి. ఇవన్నీ దాటుకుంటూ మొత్తం ఎన్ని దాటాడు ఆయన? ఇలా వృతవర్షం, హరివర్షం, పురుషవర్షం వీటిని దాటి భరతవర్షంలో అడుగుపెట్టాడు. తీసుకున్న తీర్థం తీసుకుంది కదా. పని ఉంటే వెళ్ళిపో, మనం పని ఉంటే వెళ్ళిపో, పని లేక కూర్చో. సదేశాన్ వివిధాన్ పశ్యన్ చీన కూన నిషేవితాన్ ఆర్యావర్తమిమన్ దేశం అజగామ మహాముని. చీనా దేశం కూడా దాటాట. పూణ జాతులు వాళ్ళు నివసించే, ఇప్పుడు చెప్తున్నామే తురకు వాళ్ళు ఉండే దేశాలు, ఇవన్నీ కూడా దాటి అనేక దేశాలను చూస్తూ ఆ మహాముని చివరికి ఆర్యావర్తానికి వచ్చాడు. దేన్ని అంటారు ఆర్యావర్తం అంటే? హిమవత్ పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆర్యావర్తం అంటారు. పితుర్వచనమాజ్ఞాయ తమేవార్థం విచింతయన్ అధ్వానం సోతి చక్రామ ఖేచర ఖేచరన్నివా. తండ్రి ఆజ్ఞను గౌరవించి తాను తెలుసుకోవాల్సిన విషయాన్ని ఆలోచిస్తూ పాదయాత్రతోనే ఆయన అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి? మిథిలా నగరానికి. పత్తనాని చ రమ్యాని స్వీతాని నగరాని చ రత్నాని చ విచిత్రాని పశ్యన్నపి న పశ్యతి. తోలో చాలా సుందరమైన పట్టణాలు, ఇక్కడ కూడా ఉన్నది. పట్టణాలు నగరాలు వేరు. పట్టణాలంటే చిన్న చిన్నవి, నగరాలంటే పెద్ద పెద్దవి. సంపత్ సమృద్ధాలైన అనేక నగరాలు కనిపించే దారిలో. అలానే అక్కడక్కడ ఎన్నో రత్నాలు కూడా కనిపించాయి. వాటిని అన్నింటినీ ఆయన చూసి చూడకుండా అలా ముందుకు వెళ్ళిపోయాడు. యోగులు అలానే ఉంటారు. ఉద్యానాని చ రమ్యాని తథైవాయతనాని చ పుణ్యాని చైవ రత్నాని సోచక్రామ దదాద్వగ సోచిరేణైవ కాలేన విదేహానా ససాద రక్షితాన్ ధర్మరాజేన జనకేన మహాత్మనా తత్ర గామాన్ బహూన్ పశ్యన్ భక్వన్ నరస భోజనాన్ పల్లీ ఘోషాన్ సమృద్ధాంశ బహు గోకుల సంకులాన్ స్వీతాంశ శాలీయవసై హంస సార ససేవితాన్ పద్మినీభిశ్చ సతతః శ్రీమతీభిరలంకృతాన్ స విదేహాన్ అతిక్రమ్య సమృద్ధ జనసేవితాన్ మిథిలోపవనం రమ్యం ఆససాద సమృద్ధిమత్ హస్వశ్వరథ సంకీర్ణ నర నారి సమోకులం పశ్యన్న పశ్యన్నివతత్ సమతిక్రామదచ్యుత. ఇలా ప్రయాణం చేసి తొందరగానే విదేహ రాజ్యాన్ని చేరుకున్నాడు ఆయన. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడే జనక మహారాజు. ఆయన దగ్గరికే కదా పంపించింది వాళ్ళ నాన్న. అక్కడ చేరుకున్నాడు. ఆ జనక మహారాజు యొక్క ఆ విదేహ రాజ్యంలో చాలా సమృద్ధిగా ఉన్నాయట అన్నీ. ఏంటి? తినే వస్తువులన్నీ కూడాను సమృద్ధిగా ఉన్నాయి. ఒక్క నగరాలే కాదు, పట్టణాలే కాదు, గ్రామాలే కాదు, అన్నీ కూడా ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలు, పచ్చిక బయళ్ళు, ఇంకా
హంసలు బెగ్గురు పక్షులతో శోభించే సరస్సులు. సరస్సు అంటే తెలుసా? చుట్టూత భూమి ఉండి మధ్యలో పెద్ద తటాకం ఉంటే దాన్ని సరస్సు అంటారు. అటువంటివి ఆ విదేహ రాజ్య శోభను బాగా పెంచుతున్నాయి. అలా సంపత్ సమృద్ధి గల జన నివాసమైన విదేహ రాజ్యాన్ని దాటి ఆయన ఒక ఉద్యానవనానికి వచ్చాడు. ఆ ప్రదేశంలో అంతా కూడా, ఆ ప్రదేశం అంతా గుర్రాలతో ఏనుగులతో నిండి ఉంది. అక్కడికి లెక్కలేనంతమంది స్త్రీ పురుషులు రాకపోకలు సాగిస్తున్నారు. వాళ్ళని కూడా చూసి చూడనట్లే ఆయన ముందుకు సాగాడు. మనసాతం వహన్ భారం తమేవార్థం విచింతయన్ ఆత్మారామ ప్రసన్నాత్మా మిథిలామా ససాదః. ఇలా ఆయన ఆత్మలోనే రమిస్తూ, అంటే బయటవన్నీ ఆయనకి ఏమీ అట్రాక్ట్ అవటంలా వాటి కోసం, ఆయన లోపడున్న పరమాత్మతోటే రమిస్తూ ప్రసన్న చిత్తుడై మిథిలా నగరంలో ప్రవేశించాడు. తస్యాద్వారం సమాసాజ్య నిశ్శంకః ప్రవివేశ తత్రాపి ద్వారపాలాంతం ఉగ్రవాచాన్యషేధయాన్. ఏమాత్రం సంశయం లేకుండా రాజభవనాల్లోకి వెళ్ళిపోతున్నట్ట. రాజభటులు కోపం వచ్చింది. అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు కదా, ద్వారపాలకులు, లోపలికి పోకుండా అడ్డగించారు వాళ్ళు. తథైవ చ సుఖస్తత్ర నిర్మమ్య సమతిష్టత నచాత పాధ్వ సంతప్త క్షుత్పిపాసాశ్రమాన్విత. అయినా కూడా వాళ్ళు అడ్డగించినా కూడా ఈయనకు కోపం రాలా, శాంతంగా అక్కడే ఉన్నాడు. అంత ప్రయాణం చేసినా ఆయనకి ఆకలి లేవు, దప్పి లేదు. ప్రతామ్యతి గ్లాయతి వా నాపైతి చ తథా తపాత్ తేషాంతు ద్వారపాలానాం ఏకః శోక సమన్వితః. ఎండకు తప్పించలేదు, వాడిపోలేదు, ఎండలో నుంచి కూడా తొలగి నీడకు కూడా పోలా, ఎండలోనే నిలబడ్డాట. ఈయన ప్రవర్తనను చూసి ద్వారపాలకుడు చాలా బాధపడ్డాట. మధ్యం గతిమివాదిత్యం దృష్ట్వా సుఖమవస్థితం పూజయిత్వా యథాన్యాయం అభివాజ్య కృతాంజలి ప్రావేశయత్తతః కక్షాం ద్వితీయాం రాజవేశ్వనః. వాడప్పుడు ఎట్లా వెలిగిపోతున్నట్ట సుఖయోగి. ఈ ద్వారపాలకుడు వెంటనే వాడికి భయం వేసింది. ఏంటి ఇంత మధ్యాహ్నపు ఎండలా ఉన్నా కూడా అలానే నిలబడిపోయాడు ఇంతసేపు అని. అది చూసేటప్పటికి సూర్యుడిలాగా ఆయన కూడా వెలిగిపోతున్నట్ట సుఖమహర్షి. వెంటనే అతనికి చేతులు జోడించి, వ్యాస మహర్షి కాదు, సుఖమహర్షికి చేతులు జోడించి తగిన రీతిగా ఆయన్ని గౌరవించి ఆ తర్వాత రెండవ ప్రాకారంలోకి ప్రవేశపెట్టాడు. తత్రాసీనః సుఖస్తాత మోక్షవేన్ వచింతయేత్ ఛాయయామాతసే చైవ సమదర్శి మహాద్యుతిః. ఆ రెండో కక్షలో ప్రవేశించి కూర్చొని, అంటే నేను ఇస్తాలే కొబ్బరి చెప్పు నీకు, అమ్మాయికి ఇచ్చేయండి. అక్కడ ఉంటుంది ప్రసాదం గిన్నెలో, తీసుకొని తినండి కావాలండి. రెండవ అక్కడ ఉన్నాయమ్మా ముక్కలు ప్రసాదం ఉన్నాయి, తీసుకోండి. అట ఆ గిన్నెలో ఉన్నాయి. అక్కడ కూర్చొని రెండవ ప్రాకారంలో మోక్షం గురించి ఆలోచిస్తున్నట్ట. ఎవరు? సుఖయోగి. తముహూర్తాదివాగమ్య రాజ్ఞో మంత్రి కృతాంజలి ప్రావేశయత్తతః కక్షాం తృతీయాం రాజవేశ్వనః. కొద్దిసేపు కాగానే అక్కడికి మంత్రి గారు వచ్చారు. వచ్చి ఆయన్ని మెల్లగా మూడో ద్వారంలోకి ప్రవేశపెట్టాడు.
మంత్రి గారు. తత్రాంతఃపుర సంబద్ధం చైత్ర రథోపమం సువిభక్త జలాక్రీడం రమ్యం పుష్పితపాదపం సుఖం ప్రావేశేన్మంత్రి ప్రమదావనముత్తమం. అక్కడ కుబేరుడు యొక్క చైత్ర రథ ఉద్యానవనంలాగా ఒక అంతఃపుర ఉద్యానవనం ఉందిట. ఎక్కడ? 3వ కక్షలో. అంతేకాదు చక్కటి సరస్సులు కూడా ఉన్నాయి. ఆ సరస్సులో వికసిత పుష్పాలున్నాయి. అలాంటి సుందర ప్రమదావనంలో మంత్రి గారు ఈ సుఖయోగిని ప్రవేశపెట్టాడనమాట. స తస్యాసనమాదిత్య నిశ్చిగ్రామ తతః పునః తంచారువేష శుశ్రోణ్య తరుణ్య ప్రియదర్శన సూక్ష్మ రక్తాంబరధర తప్త కాంచన భూషణ సంలాపోల్లాప కుశల నృత్య గీత విశారద శ్వేతపూర్వాభిభాషిణ్య రూపేణాప్సరసాం సమా కామోపచార కుశల భావజ్ఞ సర్వకోవిద పరం పంచాస్తం నార్య నారముక్ష సమాద్రవన్. అంతేకాదు ఆ మంత్రి ఈ మహర్షికి, సుఖ మహర్షికి ఒక ఆసనం కూడా చూపించాడు. ఆ ఆసనం మీద కూర్చోగానే 500 మంది వేశ్యలు వచ్చారట అక్కడికి. వాళ్ళందరూ కూడా మంచి యువతులు. వేషభూషలన్నీ చూడ మనోహరంగా ఉన్నాయి. అందరూ సౌందర్యవతులే. ఎర్రటి విలువైన చీరలు దాల్చారు వాళ్ళు. మేలిమి నగరు అలంకరించుకున్నారు. అంతేకాదు మాట్లాడటంలోనూ పాట పాడటంలోనూ మంచి నేర్పరులు వారు. అప్సరసలు లాంటి వాళ్ళు. చిరునవ్వుతో మాట్లాడతారు ఎప్పుడు వాళ్ళు. ఎదుటి వారి ఉద్దేశాన్ని అట్టు వెంటనే పసిగడతారు. కామోపచార ప్రవీణులు వాళ్ళు. సమస్త కళల్లో పరిజ్ఞానం గలవాడు వాళ్ళు. పాజ్యాదీని ప్రతిగ్రాహ్య పూజా పరయార్చయన్ కాలోపపన్నేన తదా స్వాద్వన్యేనాభ్య తర్పయాన్. వాళ్ళని వేశ్యల్ని వార స్త్రీలని కూడా అంటారు. వాళ్ళు ఆ వేశ్యలు ఆయనకి పాద్యాదులు ఇచ్చారు, పూజించారు. ఆ సమయానికి తగిన రుచిగల ఆహారం పెట్టి ఆయన్ని తృప్తిపరిచారు సుఖయోగిని. తస్య భుక్తవతస్తాత తదంతఃపుర కారణం సురమ్యం దర్శయామాసు ఏకైకస్యేన భారత. అట్లా ఆయన ఆహారం స్వీకరించిన తర్వాత ఆ వేశ్యలు తమతో పాటు తీసుకెళ్ళి అంతఃపుర ఉద్యానవనంలో ఆయన్ని విహరింపచేస్తూ అక్కడి ప్రతి వస్తువును కూడా ఆయనకి చూపించారు. క్రీడంచ హసంచ గాయంచ పితా శుభం ఉదార సత్వం సత్వజ్ఞ స్త్రియ పర్యచరం స్తథా. ఇప్పుడు వాళ్ళ నవ్వుతూ పాడుతూ చక్కగా నాట్యం చేస్తున్నారు. మనోభావాలని బాగా అర్థం చేసుకోగల ఆ సుందరీమణులు మహా ఉదార చరిత్రైన సుకుని నానా రీతులా సేవించారు. ఆరణేయస్థు శుద్ధాత్మ నిస్సందేహ స్వకర్మకృత్ వశ్యేంద్రియా జత క్రోధ న హృషతి న కుప్యతి తస్మై శయ్యాసనం దివ్యం దేవార్కం రత్నభూషితం స్పర్ధ్యాస్తరణ సంకీర్ణం దదుస్తా పరమ స్త్రియ పాద శౌచంతు కృత్యైవ సుఖ సంధ్యా ఉపాస్య చ నిశసాదాసనే పుణ్యే తమేవార్థం విచింతయన్ పూర్వరాత్రే తు తత్రాసో భూత్వా జానపరాయణ మధ్యరాత్రే తథా న్యాయం నిద్రామాహారయత్ ప్రభు తదో ముహూర్తాదుత్థాయ కృత్వా శౌచమనంతరం స్త్రీభి పరివృతో ధీమాన్ జానమేమాన్ వపచ్చత. ఆయన అంతఃకరణం చాలా పవిత్రమైంది కాబట్టి, ఇంద్రియాల చేత కోపాన్ని జయించినవాడు కాబట్టి, అంటే జితేంద్రియుడు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారులే. కానీ ఆయన ఏమీ ఆకర్షితురవల వాళ్ళ పట్ల. ఆ తర్వాత చక్కటి మంచాన్ని చూపించారు. ఆ సౌందర్యవతులు రత్నంతో నిర్మితమైంది. దాని మీద మెత్తటి పరుపు ఉన్నది. ఆయన మెల్లగా కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యావందనం చేశాడు. తర్వాత పవిత్రమైన ఆసనం మీద కూర్చొని మోక్ష తత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. రాత్రి మొదటి ఝాములో ధ్యానమగ్నుడయ్యాడు.
రాత్రి మధ్య భాగం అంటే రెండవ జాము మూడవ జాములో కూడా అప్పుడు నిద్రించాట. అంటే అర్ధరాత్రి దాకా ఆయన మోక్షతత్వం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత 2 గడియల్లో తెల్లవారుతుంది అనగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మళ్ళీ కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి మళ్ళీ ధ్యానాన్ని నిమగ్నుడయ్యాడు. మళ్ళీ సంధ్యావందనం, మళ్ళీ కాలకృత్యాలంటే అవే బ్రాహ్మణుడి కాలకృత్యాలు ఏంటి? స్నానం చేయటం, సంధ్యవార్చుకుంటాం, అగ్నిహోత్రం చేయటం, ఇవన్నీ చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా ఆ సౌందర్యవతులు ఆయన చుట్టూనే కూర్చొని ఉన్నారు. అనేన విధినా కాష్ణి తద శేషమచ్యుత తాంచ రాత్రి నృపకులే వర్తయామాస భారత. ధర్మరాజా, ఈ విధంగా తన మర్యాదను అతిక్రమించకుండా వ్యాసపుత్రుడైన శుకుడు పగలు రాత్రి రాజభవనంలో గడిపాడయ్యా. అయితే శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖోత్పత్తో 25,300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 325వ అధ్యాయం. రేపు మనం 326వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.